రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మూవీ ఖుషి ట్రైలర్ రాగానే కూల్ గా దాడి చేయబోతున్నాడన్నారు. కానీ దర్శకుడి మీద మాత్రం ట్రోలింగ్ పెరిగింది. కథల కోసం కష్టపడకుండా సింపుల్ గా మణిరత్నం మూవీలనే మార్చి తీస్తున్నాడంటున్నారు. కామెంట్లు పెంచారు. ఇదంతా ట్రైలర్ వచ్చాకే మొదలైంది. సో ఏది నిజం? టేక్ ఎ లుక్. ఖుషి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఒక్కసారిగా హైప్ పెరిగింది. కానీ ట్రైలర్ విడుదలయ్యాకే ఇది బాంబే మూవీ ప్లస్ సఖీ ఈజ్ ఈక్వల్ టు ఖుషి అంటున్నారు. మణిరత్నం కథలతో శివ నిర్వాణ పండుగ చేసుకున్నాడంటున్నారు. బాంబే మూవీలో హీరో బ్రాహ్మణ్, హీరోయిన్ ముస్లిం. ఖుషీలో హీరోయిన్ బ్రాహ్మణ్, హీరో క్రిస్టియన్. అలాగే సఖీలో పెళ్ళయ్యాక హీరో హీరోయిన్ల మధ్య తగాదాలు, తర్వాత ఓ పెద్ద యాక్సిడెంట్, తర్వాత శుభం కార్డు పడేలా క్లైమాక్స్. ఖుషీలో కూడా అదే ఫార్ములా వాడా అన్న డౌట్లు పెరిగాయి. శివ నిర్వాణ మణిరత్నం ఫ్యాన్ అని మొదటి మూవీ నుంచి అర్థం చేసుకోవచ్చు. మణిరత్నం మౌనరాగాన్ని 2 సార్లు ప్రీమేక్ చేశాడన్నారు. నిన్ను కోరి కథ అయితే యాజ్ ఇట్ ఈజ్ దింపేశాడనేశారు. మౌనరాగంలో హీరోయిన్ తన పెళ్ళయ్యాక ప్రేమికుడి కోసం వెతుకుతుంటే తన భర్త సాయం చేస్తాడు. నిన్ను కోరిలో ప్రేమికుడే తన ప్రేయసి కోసం జర్నీ చేస్తే హీరోయిన్ భర్తే సాయం చేస్తాడు. ఇలా చిన్న మార్పులతో ఈ తరానికి తగ్గట్టు మణిరత్నం కథల్నే మార్చి నెట్టుకొస్తున్న శివ నిర్వాణ అన్నారు. ఖుషి ట్రైలర్ వచ్చాక మళ్లీ అవే కామెంట్లు పెరిగాయి. మౌనరాగంతో నిన్ను కోరి మాత్రమే కాదు మజిలీ కూడా తీశాడు శివ నిర్వాణ అన్నారు. అక్కడ భార్య తన ప్రేమికుడి కోసం తపన పడుతుంటే భర్తగా హీరో సాయం చేస్తాడు. మజిలీలో ఈ పాత్ర సమంతతో వేయించి జెండర్స్ మార్చాడు శివ, అంతే. ఇది ఇప్పటి వరకు శివ నిర్వాణ మూవీస్ మీద వచ్చిన కామెంట్స్. ఇవన్నీ ఎలా ఉన్నా ఖుషీలో కథే కాదు పాటలో కూడా మణిరత్నం మూవీ టైటిల్స్ ని వదల్లేదు శివ నిర్వాణ.